SV6 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం ఉప ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల అధికారి కంటోన్మెంట్ సీఈఓ మధుకర్ నాయక్ వెల్లడించారు. తన కార్యాలయంలో మీడియాకు వివరాలను వివరించారు. 18వ తారీఖు నుంచి నోటిఫికేషన్ నామినేషన్లోని దాఖలు చేసినందుకు 25వ తేదీ వరకు గడువు ఉందని, 26వ తేదీ స్కూటీని నామినేషన్ విత్డ్రా చేసుకునేందుకు 29వ తేదీ, ఎన్నికలు 13వ తేదీన ప్రకటించారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 4వ తేదీ జూలై నెల కౌంటింగ్ ప్రక్రియ కొనసాగుతుందని వివరించారు. రిటర్నింగ్ ఆఫీసర్గా మధుకర్ నాయక్, ఏఆర్ఓల ఆఫీసర్ ఆర్ఎస్ చంద్రవతి, ఏఆర్ఓడిఏఓగా పాల్ సింగ్, ఏఆర్ఓగా హెల్త్ సూపరింటెండెంట్ దేవేందర్, తహసీల్దార్ అశోక్ కుమార్ కొనసాగుతారని వివరించారు. మొత్తం నియోజకవర్గంలో 2,21,370 ఓట్లు ఉన్నాయని, అందులో పురుషులు 125,735 మంది, స్త్రీలు 125,627 మంది. మొత్తం వివరణ నియోజకవర్గంలోని 232 పోలింగ్ స్టేషన్లలో ఉన్నాయని, 113 సెంట్రల్లో ఏర్పాటు చేశామని, అత్యధికంగా హోటల్లోని పోలింగ్ స్టేషన్ నెంబర్ 231లో 1,567 ఓట్లు నమోదు శాతం ఉంటుందని, అత్యధికంగా తక్కువ 166 పోలింగ్ స్టేషన్లలో 529 ఓటర్లు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లుగా ప్రకటించారు. వృద్ధులకు, వికలాంగులకు ఓట్లు ఎందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని, సజావుగా నిబంధనకు లోబడి ఎన్నికలు సజావుగా జరిగేలా అందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అప్లికేషన్స్ పర్మిషన్స్ కొరకు ఏదైతే పెడుతున్నారో వీ హ్యావ్ బీన్ రిక్వెస్టింగ్ దట్ అందరూ దాన్ని సువిధ యాప్, ఏదైతే ఎలక్షన్ కమిషన్ సువిధ యాప్ అని ఇచ్చిందో దాని ద్వారా అప్లై చేయాలని చెప్పేసి మినిమం 2 days ఇన్ అడ్వాన్స్ నోటీస్లో మాకు అప్లై చేయాలి అది. సో మేము పొలిటికల్ పార్టీ క్యాండిడేట్స్ అందరినీ రిక్వెస్ట్ చేస్తాము దట్ ఏదైతే ఈ సువిధ యాప్ ఉందో దాని ద్వారా సో వాళ్ళ పర్మిషన్స్ గురించి చేయొచ్చు. సో రిక్వెస్ట్ చేస్తే మేము విత్ ఇన్ ది టైమ్ లైన్స్ మేము కూడా దాని శాంక్షన్స్ ఇచ్చేటట్టు, అండ్ ఎవ్రీథింగ్ కెన్ బి డన్ త్రూ మొబైల్. సో వాళ్ళు మా ఆఫీస్కి వచ్చి చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళకి పర్మిషన్ కూడా అదే మొబైల్ ఏదైతే వాళ్ళు చేశారో ఆ యాప్లోనే వచ్చేసింది, వాళ్ళు మై పర్మిషన్స్ అని దాంట్లో. సో అది డైరెక్ట్గా వాళ్ళు అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇస్ ఫర్ పబ్లిక్ కూడా సివిజిల్ అనే ఒక యాప్ త్రూ ఎలక్షన్ కమిషన్ లాంచ్ అయింది. ఎక్కడన్నా వాళ్ళకి ఇది కనిపిస్తే దట్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘన అవుతుందంటే వాళ్ళు దాంట్లో సివిజిలో కంప్లైంట్ చేయొచ్చు. అది మా వరకు ఇమీడియట్గా వస్తుంది. విత్ ఇన్ సమ్ టైమ్ లైన్స్, విత్ ఇన్ ఫ్యూ అవర్స్లో దాన్ని మేము రెక్టిఫై చేయాల్సి వస్తుంది. రెక్టిఫై చేసి దాని కాంప్లైన్స్ రిపోర్ట్ దట్ ఆ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఏదైతే ఎక్కడైతే ఉల్లంఘన అవుతుందో దాన్ని మేము ఇమ్మీడియట్గా తొలగించాము అని చెప్పి మేము మళ్ళీ రిపోర్ట్ సబ్మిట్ చేస్తాం. అండ్ ఈసారి హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ లైక్ లాస్ట్ టైం మనం బైపోల్ రెగ్యులర్ అసెంబ్లీ ఎలక్షన్స్లో ఏదైతే హోమ్ ఓటింగ్ చేసామో అదేవిధంగా ఈసారి కూడా 85+ ఏజ్ ఉన్న వాళ్ళ కొరకు హోమ్ ఓటింగ్ ఆప్షన్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ వాళ్ళ కొరకు కూడా హోమ్ ఓటింగ్ ఇస్తున్నాము. మా సికింద్రాబాద్ కంటోన్మెంట్లో ఆల్రెడీ మేము Form 12Ds మా దగ్గర ఏదైతే ఉన్నాయో రిజిస్టర్డ్ ఓటర్స్ వాళ్ళ ద్వారా చూసుకొని, ఎందుకంటే కేటగిరీస్ ఆర్ మెన్షన్ 85+ ఏజ్ ఉన్న వాళ్ళందరికీ వాళ్ళ ఇంటికి మేము Form 12Ds ఆల్రెడీ డిస్ట్రిబ్యూట్ చేశాము. అండ్ ది ఫిజికలీ ఛాలెంజ్ వాళ్ళకు కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేశాము. సో వాళ్ళకి ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉంటారో హోమ్ ఓటింగ్ చేసుకున్నారో ఆ ఫామ్స్ని ఫిల్అప్ చేసుకొని మా ఆఫీస్కి సబ్మిట్ చేస్తే దాన్ని మేము విల్ బి గివింగ్ దెమ్ హోమ్ ఓటింగ్ ఫెసిలిటీ. అండ్ ది థర్డ్ థింగ్ ఇస్ పోస్టల్ బ్యాలెట్. పర్టికులర్ ఏదైతే మా ఎంప్లాయీస్ ఉన్నారో ఫర్ పోలింగ్ పర్పసెస్ వాళ్ళందరికీ పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటీ ఇస్తున్నాము. సో ఆ పోస్టల్ బ్యాలెట్ని కూడా మేము ఆల్రెడీ మా ఏదైతే పోలింగ్ ఆఫీషియల్స్ ఉన్నారో ఆల్రెడీ ఒక 1 batch ఆఫ్ ట్రైనింగ్ అయింది. దట్ ఈస్ ది 1st, 2nd and 4th ఈ 3 రోజుల్లో మా పోలింగ్ ఆఫీషియల్స్ అందరికీ ట్రైనింగ్ మేము కంప్లీట్ చేశాము. సో అదే టైంలో మేము వాళ్ళ పోస్టల్ బ్యాలెట్స్ కూడా తీసుకున్నాము. సో వాళ్ళందరికీ మా కంటోన్మెంట్ బోర్డ్ ఆఫీస్లోనే ఫెసిలిటేషన్ సెంటర్ ఉంటుంది. సో ఎవరైతే కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీ ఉన్నారో వాళ్ళు వచ్చి ఇక్కడ ఆ ఓటింగ్ ఫెసిలిటీ వాడుకోవచ్చు. అండ్ అదర్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈసారి బిగ్గెస్ట్ ఛాలెంజ్ మాకేమవుతుందంటే సమ్మర్ టైంలో ఈ ఎలక్షన్స్ అవ్వడము. సో సమ్మర్ ఈజ్ డెఫినెట్లీ క్వైట్ హాట్. ఈసారి బాగానే ఎండలు ఉన్నాయి. సో దాని గురించి కూడా మేము స్పెషల్ ప్రొవిజన్ తీసుకున్నాము. ప్రతి సెంటర్లో ప్రాపర్ టెంట్స్ పెట్టి సో దట్ ఎవరైతే ఎలక్టర్స్ వచ్చి అక్కడ ఓట్ చేయడానికి వాళ్ళకి ఎటువంటి ఇది ఇన్కన్వీనియన్స్ అవ్వకుండా సో టెంట్స్, వాటర్ సప్లై అండ్ బేసిక్లీ ఆల్సో ఫర్ ఫిజికలీ ఛాలెంజ్ అండ్ ఏజ్డ్ పీపుల్ ఎవరంటే వాళ్ళకు కూడా వీఆర్ ట్రైంగ్ టు ప్రొవైడ్ సమ్ వెహికల్ ఫెసిలిటీ ఫర్ డ్రాప్ అండ్ పికప్. అండ్ అదర్ ఆస్పెక్ట్స్ ఇస్ సమ్మర్ గురించి వీఆర్ టేకింగ్ స్పెషల్ కేర్స్. అండ్ ఆల్సో ఎలక్షన్ కమిషన్ ద్వారా మాకు ఒక డైరెక్షన్స్ ఉన్నాయి దట్ సర్టన్ మోడల్ పోలింగ్ స్టేషన్స్ ఉండాలని చెప్పేసి. సో ప్రతి కేటగిరీలో ఒక 5 పోలింగ్ స్టేషన్స్ని మోడల్ పోలింగ్ స్టేషన్గా చేయమని చెప్పారు. సో మేము సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డులో ఈసారి ఏం ప్రయత్నం చేస్తున్నాం అంటే దట్ ఆల్ పోలింగ్ స్టేషన్స్ని లెట్ అస్ మేక్ ఇట్ లైక్ ఎ మోడల్ పోలింగ్ స్టేషన్. ఏదైతే మా దగ్గర ఎలక్షన్స్ దీని కొరకు పార్టిసిపేట్ కొరకు ఎలక్టర్స్ వస్తారో వాళ్ళందరికీ ఒక పండగ లాంటి వాతావరణం చేయాలని చెప్పి మా ప్రయత్నం ఉంది.
సో అదేవిధంగా ఆల్సో ఈ ఎలక్షన్స్ని మేము ఒక ప్లాట్ఫామ్ లాగా పెట్టి దాన్ని ఉపయోగిస్తూ స్వచ్ఛత అనే ఒక కాన్సెప్ట్ని కూడా వీ వాంట్ టు డ్రైవ్ బ్యాక్ టు ది ఎలక్షన్ దిస్ థింగ్.